సంఘస్థులకు పెద్దలకు అందరికీ కూడా నా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ముందుగా సార్ ఇప్పుడు ఒక మాట చెప్పారు, అంశం గురించి మాత్రమే చెప్పమని ఇప్పుడు చెప్పాడు. ఇంతకుముందు చెప్పాల. మేము ఏందేందో చూసుకున్నాం, ఏందేందో రాసుకున్నాం, ఏందేందో 13వ అధ్యాయం లాస్ట్ సెంటెన్స్ ఒకసారి చదవమ్మా. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము లాస్ట్ సెంటెన్స్. కొంత ఇచ్చట, కొంత అచ్చట, కొంత అచ్చట. చాలు, యెహోవా వాక్యము వచ్చును. కొంత ఇచ్చట, కొంత అచ్చట. బైబిల్లో ఒక దగ్గర ఉండదు, ఎందుకంటే కొంత ఇచ్చట ఉంటుంది, కొంత అచ్చట కూడా ఉంటుంది. కాబట్టి ఇచ్చట అచ్చట అన్నీ కలుపుకొని రాసుకొని వచ్చాము. కాబట్టి ఒకవేళ ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించమని అడుగుతున్నాను. కానీ సమయాన్ని మాత్రం పాటిస్తా. ఎందుకంటే ఇప్పుడు నాకు సుసన్నమ్మ గారు 5 నిమిషాలు ఇచ్చారు. పెద్ద పాపకు చెప్తే నా 5 నిమిషాలు కూడా చెప్పు అని చెప్పింది. అయినా కూడా నా 15 నిమిషాలతో నేను చెప్తాను. మరి మొట్టమొదటిగా మీకు ఒక చిన్న ప్రశ్నలు ఏంటంటే, లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనము. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామనేను. ఎవరన్నారు ఈ మాట? దొంగ. పైన ఎంతమంది ఉన్నారు? 2 దొంగలు ఉన్నారు. ఇద్దరిలో ఎవరు ఈ మాట అనింది? ఒకడేలా అనింది. కుడి పక్క కూడా ఎడం పక్క కూడా. తెలిస్తే చెప్పండి, తెలియకుండా గబక్కని చెప్పకూడదు. ఎందుకంటే చెప్పినప్పుడు రెఫరెన్స్ చూపించాల. చెప్పినప్పుడు రెఫరెన్స్ చూపించేటట్టుంటేనే చెప్పండి, లేకపోతే చెప్పబాకండి. అది తప్పు చెప్పకూడదు. సరే, ఇప్పుడు చూద్దాం. ఈ మాట అన్నది కుడి చేతి ప్రక్క దొంగ, ఎడం చేతి ప్రక్క దొంగ. బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 34 వరకు చదువుకుందాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండెను. ఎవరు? యేసు ప్రభు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన రాజు. ఆయన సింహాసనం మీద ఉన్న రాజు రాజే. నేల మీదకి దిగినా రాజు రాజే. సిలువ మోసినా రాజు రాజే. చెక్కల మీద నిలబడ్డా రాజు రాజే. ఎక్కడున్నా ఆయన రాజు రాజే. ఇప్పుడు చదవమ్మా. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఇదొకసారి మళ్ళా చదవమ్మా. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. తర్వాత గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టెను. అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత
ఆశీర్వదించబడిన వారలారా రండి, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు కుడి ప్రక్క దొంగ అన్నది? ఎవరు ఇప్పుడు కుడి ప్రక్క దొంగ? సరే, ఎడం చేతి ప్రక్క దొంగ. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, ఎక్కడ 41లో కావాలా చూడు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండే వారిని చూచి, శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన ఆ నిత్యాగ్నిలోనికి పోవుడి. చాలు. ఈ దొంగలిద్దరూ ఇక్కడ సిలువ వేయబడ్డారు. అప్పుడు మనకు అర్థమైంది, ఇప్పుడు కుడి చేతి ప్రక్క దొంగ, ఎడం చేతి ప్రక్క దొంగ ఇద్దరు ఎలాంటి వాళ్ళు అనేది. సరే, ఇది ఉంది. ఈ దొంగలిద్దరి మధ్యలో ప్రభువుని ఎందుకు పెట్టారు? దొంగలిద్దరి మధ్యలో ప్రభువుని ఎందుకు పెట్టారు? సరే, పని పెట్టారు. ఎవరు పెట్టారు? ప్రభువుని ఇద్దరు దొంగల మధ్యలో ఎవరు పెట్టారు? హేరోదు పెట్టాడా? పిలాతు పెట్టాడా? లేక యూదులు పెట్టారా? సైనికులు పెట్టారా? ఎవరు పెట్టారు? ఈ దొంగలిద్దరి మధ్యలో యేసు ప్రభువుని సిలువేశారు కదా. ఈ మధ్యలో యేసు ప్రభువుని ఎవరు మధ్యలో పెట్టారు? చూద్దాం బైబిల్లో. మార్కు సువార్త 10వ అధ్యాయము 40వ వచనము చదవమ్మా. నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడెనో వారితో దొరుకునని. ఇప్పుడు ఒకసారి శిష్యులు ఏమంటారంటే, యాకోబు యోహాను ఈ శిష్యులిద్దరూ ఒకసారి యేసు ప్రభువుని అడుగుతారు, అయ్యా నీవు మహిమలోకి చేర్చబడినప్పుడు నీ కుడి వైపున ఒకరిని, నీ ఎడమ వైపున ఒకరిని మమ్మల్ని ఏమన్నా పెట్టుకోగలవా అని యేసు ప్రభువుని అడుగుతారు శిష్యులిద్దరూ. అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, అది నా చేతిలో లేదు, అది దేవుని ఇష్టము, అది దేవుని ఇష్టము, కానీ నా చేతుల్లో ఏమి లేదు అని చెప్తాడు. అంటే ఇప్పుడు ఆ దొంగలిద్దరి మధ్య యేసు ప్రభువుని అక్కడ సిలువ వేసింది ఎవరంటే తన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు. అర్థమైందా? ఇప్పుడు అక్కడ మధ్యలో సిలువలో ఆయన ఏర్పాటు ఉంటేనే ఇది జరిగింది. ఆయన ఏర్పాటు ఉంటేనే ఇది జరిగింది. అందుకే నేను ముందుగా చెప్పా, అక్కడ కొంత ఇక్కడ కొంత అని చెప్పా. సార్కి ఉన్న కోపం వస్తుందేమో. సరే, అయిపోయింది. ఇప్పుడు మనం ముఖ్యమైన దానికి వచ్చేద్దాం. ఇప్పుడు ఏంటంటే, దొంగ సిలువ మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ముందు దూషించాడు. ఇద్దరు దొంగలు దూషించారు. ఇద్దరు దొంగలు యేసు ప్రభువుని దూషించారు. మత్తయి సువార్త 27:44లో ఒక చిన్న చదవమ్మా. ఆయనతో ఆ సిలువ వేయబడిన బందిపోటు దొంగలను ఆయనను నిందించిరి. ఇద్దరు దొంగలు నిందించారు. ఆ తర్వాత మార్కు సువార్తలోకి వద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదువుదాం. ఇశ్రాయేలీయుల రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగిరావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. మత్తయి సువార్తలో నిందించారు,
మార్కు సువార్తలో నిందించారు. ఇప్పుడు లూకా సువార్తలోకి వద్దాం. ఈ లూకా సువార్తలోకి వచ్చేటప్పటికి అక్కడ ఏమైపోయిందంటే, ఇప్పుడు అక్కడ నిందించినటువంటి ఇద్దరు లూకా సువార్తలోకి వచ్చేలేకే ఒక ఆయన మనస్సు మార్చుకున్నాడు. ఎందుకు మనస్సు మార్చుకున్నాడు అంటే, లూకా సువార్త 23:39 చదవమ్మా. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే బాగా వినండమ్మా. అయితే రెండవ వాడు మొదటి వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. ఇప్పుడు చూడేమంటున్నాడు, రెండో దొంగ మనసు మారింది. మనసు మారి అక్కడ ఏమంటున్నాడంటే, ఏమయ్యా నువ్వు అదే విధిలో ఉన్నావు కదా, మనకిది సహజమే, కానీ ఆయన్ను మనం దూషించటం మనకి ధర్మం కాదు, అందుకని నువ్వు భయపడవా. చదువమ్మా. మనకైతే ఇది న్యాయమే. ఎందుకంటే మనకి ఇది న్యాయమే, ఎందుకంటే మనం బందిపోటు దొంగలము, మనకి సిలువేయడం మనకి న్యాయమే, కానీ ఆయనకి న్యాయం కాదు. చదువమ్మా. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి చాలు ఆపమ్మా. ఇప్పుడు ఈ రెండో దొంగ ఏమైందంటే, అక్కడ ఆయన పశ్చాత్తాపడిపోయాడు. అయ్యో దేవుణ్ణి అనవసరంగా దూషించానే అని చెప్పినని పశ్చాత్తాపడ్డాడు. దయచేసి అందరూ ఒకసారి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన మా యొక్క ప్రియమైన పరలోక ప్రభా 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 స్తోత్రం 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 ప్రభా ప్రభా. ఇదిగో నా తండ్రి, రెండవ దొంగగా నా తండ్రి నేను సిలువలో వేలాడబడుతున్నటువంటి నేను ప్రభా పశ్చాత్తాపడుతున్నాను ప్రభా. అవునయ్యా ప్రభా, ఇదిగో నా తండ్రి నిన్ను అనవసరంగా దూషించాను ప్రభా, నిన్ను వేధించాను ప్రభా. అవును ప్రభా, ఇదిగో నా తప్పు నేను తెలుసుకున్నాను ప్రభా. ప్రభా అయ్యా అనవసరంగా నిన్ను దూషించాను ప్రభా. నిన్ను నా తండ్రి నేను చేసిన పాపముల చేత ప్రభా నిన్ను సిలువలో నా తండ్రి అనేక రకాలైనటువంటి శిక్షకు గురి చేశాను ప్రభా. అనేక రకంగా కొరడాలతో కొట్టించాను ప్రభా. నా తప్పులు క్షమించు ప్రభా. నీ చిత్తమైతే నా మనస్సు మార్చు ప్రభా. ఇదిగో నా తండ్రి నా తప్పులు క్షమించి నా మనసు మార్చమని అడుగుతున్నాను ప్రభా. అవును ప్రభా, నా తప్పు నేను తెలుసుకున్నాను ప్రభా, నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన ప్రభా, ఇదిగో నా తండ్రి నీ యొక్క నరకము నా తండ్రి ప్రభా, అతి ఘోరమైనటువంటి నరకము ప్రభా. ఆ నరక అగ్నిలో ప్రభా నేను నాయన జీవితాంతము ప్రభా ఆ నరకంలో నిత్య నరకాగ్నిలో నేను మండుచూ ఉండలేను ప్రభా. నన్ను క్షమించయ్యా, నా పాపంలో క్షమించు ప్రభా. నేను ఆ నరకములో నేను మండుచున్నటువంటి మంటలో నేను మండలేను ప్రభా. అయ్యా వేదన పడి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో ప్రభా. మమ్మల్ని అందరినీ మార్చి ప్రభా. ఈ దినము నా తండ్రి ప్రభా, ఈ దినము మా మనసులు మార్చండి ప్రభా. మేము పాపులము ప్రభా.
అయ్యా నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎక్కడ ఉన్నా మీ సన్నిధి ప్రభువా, మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీ సన్నిధి ప్రభువా. ఇప్పుడు సిలువలో ఉండి మొర్రపెట్టి ప్రార్థించుకుంటున్నాను అయ్యా. అయ్యా ప్రభువా, నా మొర్ర ఆలకించు ప్రభువా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించయ్యా, నా తప్పులు క్షమించయ్యా. అవును ప్రభా, ఈరోజు నా తండ్రి నిన్ను నేను అడగబోతున్నటువంటి మాటకు నా తండ్రి నాకు జవాబు ఇస్తావని, నన్ను నిత్య నరకాగ్ని నుంచి తప్పిస్తావని, నీ రాజ్యంలో చేర్చుకోబోతున్నావని నమ్మి నా తండ్రి ప్రార్థించుకుంటున్నాను అయ్యా. నీ పాదాల దగ్గర చేరి కన్నీరు విడిచి కన్నీరు కార్చి ప్రార్థించుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. మరి ఆయన ఏం చేశాడంటే అక్కడ సిలువ మీదనే తన తప్పు తాను తెలుసుకొని సిలువ మీద ఎవరికి తెలియకుండా పశ్చాత్తాపడి అక్కడ ప్రార్థన చేసి అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చదవమ్మా. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమన్నాను. ఈ పశ్చాత్తాపడిందంతా ఆయన సిలువ మీద తాళ్లతో కట్టేసి ఉండరు ఆయనకి మేకులు కొట్ల, దొంగలిద్దరికి కూడా మేకులు కొట్ల. ఆయనకి దొంగలిద్దరిని తాళ్లతో కట్టేశారు. అక్కడ మేకులు కొట్టింది ఎవరికి? యేసు ప్రభుకు ఒక్కడికే. కానీ సిలువ మీద వేయబడినటువంటి వాళ్ళను మళ్ళా దించి కాళ్ళు చేతులు కూడా విరగొడతారు. కానీ కాళ్ళు చేతులు విరగొట్టబోయేటప్పటికి యేసు ప్రభు చనిపోయి ఉన్నాడు, వాళ్ళిద్దరు మాత్రం జీవంతో ఉన్నారు. అప్పుడు ఆయన అడిగాడు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకమును చేసుకొనమని ఆయన అడిగాడు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అక్కడ ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనకి దేవుని యొక్క ఆ యొక్క మనస్సు కరిగిపోయింది. మీరు నిజంగా కూడా గమనించండి, హిజ్కియా ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. ఆ విధంగా మనం కానీ మొర్రపెట్టి పశ్చాత్తాపడి ప్రభువు సన్నిధిలో చేరి మనము కనుక ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థన వింటాడు. మనం అడిగిన ప్రతి దానికి కూడా ఎవరైనా సరే నాకు అది జరగదు, ఇది జరగలేదు అని చెప్పి అనుకోనే వద్దు. మనకేది కావాలన్నా మీరు సన్నిధిలో చేరి మొర్రపెట్టి ప్రార్థన చేస్తే తప్పకుండా, కొంతమంది మామూలుగా మనం ఉపవాస ప్రార్థనలు చేస్తుంటాం కదా, గర్భఫలాలని, ఉద్యోగాలని, ఇంకా ఏదేదో చేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా మనకు వయసు అయిపోయిందని అనుకుంటాం. కానీ తప్పది. మనం ఏదైనా కూడా దేవుణ్ణి మొర్రపెట్టి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే తప్పకుండా కూడా దేవుడు మన ప్రార్థన వింటాడని ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను.